కడప జిల్లా గండిలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో సజీవమైన హనుమాన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇందుకు నిదర్శనం ఏమిటి అంటే ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి చిటికెనువేలు ఉండదు. ఎవరైనా పొరపాటున స్వామి విగ్రహానికి చిటికెనువేలును చెక్కేందుకు ప్రయత్నిస్తే స్వామి వారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడ మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు. ఈ అద్భుతం వెనుక ఉన్న పౌరాణిక గాథను, ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సీతాన్వేషణలో గండి క్షేత్రం చేరుకున్న శ్రీరాముడు. త్రేతయుగం నుంచి వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేస్తూ ఉంటాడు. శ్రీరాముని రాక తెలిసి రామునికి ఆతిథ్యం ఇవ్వాలని వాయుదేవుడు కోరుకుంటారు. కాని సీతా జాడ తెలియక విచారణతో ఉన్న శ్రీరాముడు వాయుదేవుడి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. సీతా అన్వేషణలో ఉన్న తను ఒక్క క్షణం కూడా వృధా చేయలేనని చెప్తాడు. శ్రీరాముడు సీత దొరికిన తర్వాత తప్పకుండా ఎక్కడికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని శ్రీరాముడు చెప్తాడు. ఆంజనేయుని సహకారంతో రావణాసురుని సంహరించి సీతతో కలసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి ప్రయాణం అయినప్పుడు ఈ గండి క్షేత్రానికి వస్తాడు. సీతారాముల రాక గురించి తెలుసుకున్న వాయుదేవుడు శ్రీరామునికి స్వాగతం పలుకుతూ తన తపోబలంతో 2 కొండలను వేరుచేసి పాపగ్ని నదిపై బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు. సూర్యకాంతికి ఆ బంగారు తోరణం విభిన్న అందాలతో శ్రీరామచంద్రుడికి స్వాగతం పలుకుతుంది. గండి క్షేత్రంలోని ప్రకృతి అందాలకు శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణుడు పరవశించిపోయి వాయుదేవుని ఆతిథ్యం స్వీకరించడానికి ఈ క్షేత్రంలో కొద్దిసేపు ఆగుతారు. ఆ సమయంలో తనకు యుద్ధంలో సహాయం చేసిన హనుమతుడిని తలుచుకుంటూ శ్రీరామచంద్రుడు హనుమతుని విగ్రహాన్ని అందంగా బాణంతో చెక్కుతాడు. ఇంతలో అయోధ్యకు చేరే సమయం దగ్గర పడుతుందని తెలుసుకున్న శ్రీరాముడు ఆ ఆంజనేయుడి విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు బయలుదేరుతాడు. ఇందుకు ప్రతీకగా ఇక్కడ ఆంజనేయుడికి కాలికి చిటికిన వేలు ఉండదు. ఈ విగ్రహానికి చిటికిన వేలు చెక్కడానికి ఎవరు ప్రయత్నించిన విగ్రహం నుంచి రక్తం కారడం వల్ల వారు ఆ ప్రయత్నాన్ని నిలిపివేస్తారు. ఇదే ఇక్కడ హనుమంతుడు సజీవంగా ఉన్నాడనేందుకు సాక్ష్యం. ఈ గండి వీరాంజనేయ స్వామి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, వేంపల్లి మండలం, గండి గ్రామంలో ఉంది. ఈ గండి క్షేత్రం వేంపల్లి నుండి రాయచోటి వెళ్లే మార్గంలో వస్తుంది.